ఖాళీ తత్వం ఎలా ఉంటుందంటేనమ్మా, అమ్మవారు ముగ్గురు కదమ్మా. అవునా? అవునా? అమ్మవారు ముగ్గురు కదా, సృష్టి స్థితి లయలు. అవునా? సరస్వతి అమ్మవారు, వాణి హిరణ్య గర్భ అమ్మ, లక్ష్మీనారాయణులు. సరే, ఇప్పుడు మనం కాలుడు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు అంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే, అమ్మవారిని లక్ష్మీ అమ్మవారు అంటే డబ్బులే ఇస్తుందండి, అంతవరకు మన ఆలోచన. అవునా? సరస్వతి అండి చదువు ఇస్తుందండి, నన్ను డిగ్రీ చేయిస్తుంది, ఇంతవరకు మనం ఆలోచన చేస్తున్నాం. కాళీ అమ్మవారిని అమ్మో సంహారం చేసేస్తుందండి, చంపేస్తుందండి, ఆమె పని అంతేనండి, ఆమె కనిపించిందంటే అబ్బో అపశకునం అండి, మనకి ఏదో మూడిందండి. ఇది సామాన్యుల్లో దే ఆర్ క్యారింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అసలు లక్ష్మి అంటే ఏంటి? మంచి మనసు దగ్గర నుంచి చూసుకోవాలమ్మా. ఆ బిందువే మహాలక్ష్మి. ఆ బిందువు నుంచి ఈ సర్వ సృష్టి వచ్చింది కాబట్టి అమ్మ, చివరికి నీవు పుట్టడం కూడా, నీ ఆలోచనలు, మంచి మనసు, మంచి కాలము అమ్మ. ఒక అమ్మవారు ప్రసన్నమైంది అంటే మిగతా అమ్మవాళ్ళు కూడా ప్రసన్నం ఎందుకు అవుతారంటే ఇదే కారణం. నీకు మంచి మనసు, మంచి మాట ఉందనుకో, మిగతా అమ్మవాళ్ళు నీకు సహకరిస్తారు ఏమ్మా. అలానే సరస్వతి కూడా. చదువు అంటే ఏమిటి? డిగ్రీ వరకును ఇంతవరకే కాదు కదా, ఇంకా పైన చదువులు ఉన్నాయి కదా. అవునా? ఆత్మ వరకు చదువులు ఉన్నాయి, భౌతికం వరకు కోటి కోసము కోటి విద్యలు అన్నట్టు. కోటి కోసం కోటి విద్యలు లేవు కదా. ఏది మన చదువులు అంతవరకే. కానీ ఓకే, లక్ష్మీదేవి అంటే అది, సరస్వతి అన్నా కూడా అది. మరి నువ్వు శ్రీ విద్యను ఎలా అర్థం చేసుకుంటావు? మహాసరస్వతి అన్నమాట. వీళ్ళందరూ ఆజ్ఞాచక్రం దాటిన పైనంతా కూడా వీడు మహా అనే పదం వస్తుందమ్మా. కిందంతా కూడా మామూలు సరస్వతి, లక్ష్మి, కాళీ అంటాం. ఆత్మ దాకా వెళ్ళి నువ్వు పైకి వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మ ఏం కోరుకుంటుంది? లయమే కోరుకుంటుంది. మంత్రం యొక్క అంతిమం ఏమిటి? లయం కావటమే కదా, అంతే కదా. ఇంకా నువ్వు కోరుకునేది ఏముంది? సో ఈ కోరుకోకపోవడాలు అన్నీ కూడా ఆజ్ఞాచక్రం కింద. అంటే నీ మనస్తత్వ స్థానం ఏదైతే ఆజ్ఞాచక్రం దాకా ఉందో అక్కడ వరకే నువ్వు కోరుకుంటావు, దానిపైన నువ్వు కోరుకోలేవు. ఎందుకంటే నీ మనసులో మనసుతో జీవిస్తున్నావు కాబట్టి. అందుకే కిందవన్నీ మామూలు, పైనంతా మహా. మనం ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటున్నాం? ఆ మహా అనేది ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే కిందవి నువ్వు పొందినవన్నీ ఆ మహా నుంచి వస్తున్నాయి. అందుకే నువ్వు పైన ఇచ్చేవాడికి నమస్కారం చేయాలి కదా, ఎవడైతే ఇస్తున్నాడు. అవునా? మరి వాడికి పైన వాడికి నమస్కారం చేస్తే నీ ఇంటి మీద ఇంకా బాగా కురిపిస్తాడు వర్షం, నీ పంటల్లో ఇంకా బాగా వర్షం పడుతుంది. అవునా? అలా అన్నమాట, అలా సింపుల్ గా చెప్తున్నాను. సో మూడో కంటి వరకే దేవుళ్ళు కాదు, అసలైన దేవుడు మూడో కంటి పైన ఉన్నాడు. వాడే ఏకం సత్ త్రిపురా బహుధా వదంతి, ఉన్నవాడు ఒకడే, ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఆ భూమి మీద పుట్టి, నీ పక్కన ఇంతమంది ఉన్నారు కదా, 84 లక్షల జీవరాశులు అన్నీ జీవిస్తున్నాయి. అనేకము, ఏకతానత పైన, ఆ ఏకతానత అనేది కిందకి వచ్చినప్పుడు అనేకము, అనేకతానత, అనేకము, ఏకము, అనేకమైనది. అవునా? వంశము ఒక్కటే, ఇబ్బడిదిబ్బడిగా వంశ వృద్ధి చెందుతోంది. అవునా? మన మూల పురుషుడి దగ్గర నుంచి, గోత్రం దగ్గర నుంచి ఇంతవరకు మనందరం మరి ఇబ్బడిదిబ్బడిగా వంశాలు అన్ని లోకంలో ముందుకు వెళ్ళిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అలా అన్నమాట. ఇదంతా మహా నుంచి వస్తుంది. ఆ మహంకాళి యొక్క అదే పరతత్వము అంటారు. కింద తత్వంలో త్రిపుటిలో ఉన్న తత్వాన్ని పట్టుకొని పరతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. అర్థమైంది అమ్మా? పెద్దవాళ్ళని ఎలా మనం అర్థం చేసుకుంటున్నాము? నీ వయసును బట్టి నువ్వు వాడిని అలా అర్థం చేసుకోలేవు కదా. అమ్మో ఆయన స్థానం వేరండి. ఒక నమస్కారం పెడితే పని అయిపోయింది. దండం దశగుణేత్ భవేత్. ఒక నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోయింది. ఎందుకు నువ్వు వాళ్ళతో పెట్టుకోవటం? అదనమాట. సో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి అమ్మవారి మంత్రబీజం నువ్వు తీసుకుని వాచక జపం నుంచి మొదలు పెట్టావు అనుకో, అంతేగా. వాచక జపము దగ్గర ప్రారంభమే మంత్రలయము వరకు వచ్చే పరిణామాలన్నిటికీ కూడా అధిష్టాత్రి కాళీ అని భావించి మనము అర్చన చేయవలేను.
ముందు ఈ విషయం తెలుసుకోండి. వాచక జపము, మనో జపము, అవునా అమ్మా, ప్రాణ జపము, ఆత్మ జపము, ఈ 4 పరిణామాల్లో అమ్మవారు విస్తరించి ఉన్నది. ఈ పరిణామాలు వాచక జపము దగ్గర ప్రారంభమై మంత్ర లయము వరకు కూడా నిన్ను తీసుకెళ్లేది ఈ కాళీ అమ్మవారే. వచ్చే మంత్రలయం వరకు వచ్చే పరిణామాలన్నిటికీ కూడా అధిష్టాత్రి ఎవరు? ఈ కాళీ అమ్మవారే అని భావించి మనము అర్చన చేయవలెను. అర్థమైందా? అర్చన చేయవలెను. దీన్ని మీకు సామాన్యంగా మీకు అర్థమయ్యేట్టుగా కాళీతత్వం ఎలా ఉంటుందో చూడండి. ఏదైనా కూడా అది స్థూలంగా కానీ, సూక్ష్మంగా కానీ, సూక్ష్మతనముగా కానీ, నువ్వు జీవితంలో కానీ, చివరికి ఆధ్యాత్మికంలో కానీ, మంత్రం వరకు వస్తే మంత్రాన్ని నిన్ను ఎక్కడ వరకు తీసుకెళ్తోంది? లయం వరకు చేయిస్తోంది. జీవితం తీసుకుందాం ఉదాహరణకి. ఒకరిని మనం ఇష్టపడ్డాం. ముందు ఎలా ప్రారంభమవుతుంది? మాటలు, వాచక జపము, హలో హలో, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇలా మనం ప్రారంభిస్తాంగా మాటలు. తర్వాత ఏమవుతుంది? మనోజపము, అబ్బా ఆయన ఎంత చక్కగా మాట్లాడాడు, అబ్బా ఆమె ఎంత చక్కగా మాట్లాడింది, అది మనసులో ముద్ర అవుతుంది. వారే గుర్తుకొస్తుంటారు. అదేమైంది? మనోజపమైంది. తర్వాత ఏమవుతుంది? ఆ బంధము ఒకరిని ఒకరు చూడలేని స్థితికి వచ్చినప్పుడు అది ప్రాణంగా మారుతుంది. అవునా? తర్వాత అది ఎంతవరకు వెళుతుంది? పెళ్లి వరకు వెళ్తుంది. ఏకమైతే బాగుంటుంది కదా అన్నట్టు. అంటే సొంతము చేసుకోవటం మనుషులని. అలా అన్నమాట. మీరు అలా అర్థం చేసుకోవాలి. అంటే భౌతికంలో కూడా అది స్నేహం గాని, స్నేహము గాని, ఏదైనా కూడా, ఏ బంధమైనా కూడా, అన్నా చెల్లెల బంధం గాని, ప్రేమికుల బంధాలు గాని, ఏ బంధంలో కూడా పరిణామాలనే ఉంటాయి. వాచక, మనోజపము, ప్రాణజపము నుంచి ఆత్మలో ఇద్దరు ఒకే రకంగా 1 బాడీ 1 సోల్ ఇన్ 2 బాడీస్ అన్నట్టుగా అంతవరకు తీసుకెళ్లే పరిణామాలని నీకు కలిగించేది కూడా ఈ కాళీ అమ్మవారి అని చెప్తున్నారు. అందుకే స్థూలంలోనూ అంతే, సూక్ష్మంలోనూ అంతే, సూక్ష్మతనంలోనూ అంతే, చివరికి మంత్రలయంలో కూడా తీసుకెళ్లే తల్లి ఈ మహంకాళీ స్వరూపము అని దాని పిండితార్థము. ఏమ్మా అర్థమైందా బాబురావు గారు? అలానే ఇప్పుడు అర్థమైంది కదా. ఏదైనా పరిపూర్ణత నీకు ఇచ్చేది ఈ కాళీ అమ్మవారు. లేదు అంటే ఏ బంధమైనా 3 నెలలు ముచ్చటండి, 3 నాళ్ళ ముచ్చటండి జీవితం అంటావు. లేదు అంటే ఏముంది అండి, ఇప్పుడు బాగానే స్నేహంగా తిరుగుతారు, రేపొద్దున కొట్టుకొని చేస్తారు. అంతేగా? కౌరవులు పాండవుల్లో కొట్టుకుంటారండి మళ్ళీ అని. చిన్నప్పుడు అందరం కూడా ఏంటంటే, అందరం మనకి తెలిసి తెలియని వయసులో అందరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. తర్వాత మనసు అదే మరి వాచక నుంచి మనోజపము, మన మనసు ఎదుగుతున్నప్పుడు సొంత నిర్ణయాలు వస్తాయి, అందరం దూరం అయిపోతుంటాం. అలా అన్నమాట. ఈ పరిణామాలన్నీ కూడా ఎవరు తీసుకొస్తున్నారు? కాల రూపంలో ఉన్న కాళీ అమ్మవారు. ఆమె క్రియావంతము చేస్తూ ఉంటుందన్నమాట. నీ స్నేహాన్ని గట్టిపరచాలి అంటే, క్రియావంతం చేయాలి అంటే ఆ తల్లి దయ ఉండాలి అని. ఒకరిని నువ్వు ఇష్టపడ్డావు లేదా ఒకరిని నువ్వు ద్వేషిస్తున్నావు, వాడి హతము కావాలి అన్నప్పుడు కూడా నీకు ఇబ్బంది కలిగిస్తే వాడిని హతం కూడా చేస్తుంది. కాలమే జవాబు చెప్తుంది అంటారు చూడండి. ఇప్పుడు కౌరవులు ఏమీ చేయలేకపోయారు పాండవులు. అమ్మవారు ఏం చేసింది? వంశనాశనం చేసి పడేసింది. చూసారా? శ్రీకృష్ణుడు ఉన్నాడుగా కాళీ స్వరూపంగా, ఆఖరిగా హెచ్చరించింది. అవునా? ఆఖరిగా ఏం హెచ్చరించాడు కృష్ణుడు? 5 ఊళ్ళు ఇచ్చేసి మీ బతుకులు మీరు బతకండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అంటే వాడు వినలేదు. సూది మొన ఓపినంత స్థలము కూడా ఇవ్వను అన్నాడు. మరి అమ్మవారికి మరి కృష్ణుడికి ఆగ్రహం వచ్చింది అంటే మరి సరే యుద్ధ రంగంలోనే కలుద్దాం అన్నాడు. ఏమైంది? అలా పరిణామాలు ఇవన్నీ కూడా ఈ క్రియ ఈ ఇచ్ఛా జ్ఞాన, ఈ క్రియలో ఉన్న ఈ కాళీ అమ్మవారి యొక్క కరుణ భౌతికములోను, మానసికంగాను, ప్రాణంగాను, ఆత్మగాను, అది బంధాలు గాని, అనుబంధాలు గాని, ఇష్టతలు కానీ, అయిష్టతలు కానీ, నేను బాధ పెట్టేవాళ్ళు కానీ, నేను సుఖపెట్టేవాళ్ళు కానీ, వదిలించుకోవటం, ఉంచుకోవటము, ఇవన్నీ కూడా ఈ తల్లి యొక్క క్రీమ్ బీజము యొక్క కాళీ అమ్మవారి యొక్క కరుణ మీద ఆధారపడి ఉంది. అదే దైవ బలము అంటారు. మంత్ర బలము అంటే దైవ బలం అని. మంత్రాధీనాంత దైవం. దేవుణ్ణి వేరుగా చూడలేం కదా.
బీజాక్షరాల్లోనే అమ్మవారు. ఆమెకేం అవసరం శరీరం ధరించి ఊర్లలో తిరుగుతూ ఉంటుందా ఏంటి? మనం కర్మ కొద్దీ పుట్టాం కాబట్టి శరీరధారులు అయ్యాం. లేదంటే మనం కూడా మంత్ర స్వరూపంగానే సూక్ష్మంలోనే ఉండిపోయేవాళ్ళం. సృష్టి ఎందుకు చేసింది? కర్మ ఫలం మనం. చెట్టు విత్తనం వేసామంటే ఫలాలు రావాల్సిందే. అది మంచి ఫలాలు కావచ్చు, విష ఫలాలు కావచ్చు అని దాని తాత్పర్యము. అర్థమైందిగా? ఇంకా ముందుకెళ్దాం. లోకములో చూసే ఖాళీ ఉపాసన వేరు. మీరు చూస్తున్నవి, తెలుసుకుంటున్నవి పలానా వారు ఉన్నానా, అందుకని నా దగ్గర ఎవ్వరు కూడా, నేను అదే చెప్తాను, నా దగ్గర ఎవ్వరి గురించి మాట్లాడొద్దు. ఏ సిద్ధుల గురించి నాకు అవసరం లేదు. వాళ్ళందరూ కూడా నేను అసలు నా కళ్ళకి అటువంటి మహాపురుషులు, మహానుభావులందరూ కూడా ఖాళీ స్వరూపంగానే నేను కలిపేసి, వాళ్ళందరూ లయం పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని వేరు చేసి మళ్ళీ నా దగ్గర ప్రస్తావన చేయకూడదు. వాళ్ళంతా ఖాళీ స్వరూపులు. నాన్నగారు ఉన్నారంటే నాన్నగారిని నేను మహావతార బాబుజీలో కలిపేశాను. వారిద్దరిని మళ్ళీ లలితా స్వరూపంలోగా నేను భావిస్తాను. అలా వెళ్ళిపోయే భావన వెళ్ళిపోయేది నాది. అంతేగాని ఒకడిని పట్టుకొని వాడిని పొగుడుతూ కూర్చొని, అవునా నన్ను కూడా తీసుకెళ్ళు, నేను వస్తాను, ఎప్పుడు వెళ్తున్నావు, ఈ పిచ్చి మాటలన్నీ నా దగ్గర మాట్లాడకూడదు. నేను ఏంటంటే అమ్మవారి గురువుల ఆజ్ఞ తీసుకొని ఈ లోకంలోకి వచ్చాను. లేదా నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పాను కూడా, ఏ కాశీలో కళ్ళు మూసానంటే అయిపోతుంది. అందుకే ఏంటంటే నాన్న, డోంట్ డిస్కస్ ఆల్ దిస్. అయితే ఉంటే ఉన్నాడా, ఆయన ఉపాసనే లలిత ఉపాసన చేస్తున్నాం మేము కూడా. ఏమిటి వాడు గొప్ప? ఇందులో గొప్ప ఆధ్యాత్మికంలో గొప్ప ఏముందమ్మా? ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు స్నేహించుకుంటున్నారు, స్నేహంగా ఉన్నారు. అందులో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా తక్కువగా ప్రేమిస్తున్నావు, ఆ మాటలు ఎందుకు? ఇంకా ఏకత్వం లేని మాటలు ఎందుకమ్మా? ఏకత్వంలో ఇవన్నీ వస్తాయా? రావుగా. అందుకే వీళ్ళందరినీ నేను అమ్మవారి స్వరూపంగా చూస్తాను. నాకెందుకు మళ్ళీ వేరుగా చెప్తారు అంటాను. అది నా కోపం. అంతేగాని పాపం ఆ మహానుభావుల మీద కాదు. ఎందుకే వేరు చేసి చూస్తావు అందరినీ? అది అదే విశ్వ ప్రేమ అంటారు. ఏమ్మా, ఆ దృష్టి మనకు అమ్మవారు ఇచ్చినప్పుడు మనం ఇంకా కిందకి మనం దిగిపోకూడదు. అది ఇంకా మనకి అది దిగిపోయే సమయం వచ్చినప్పుడు చాలా తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. వస్తామండి నమస్తే అని చెప్పి వెళ్ళిపోవాలి. మనం కూడా వాళ్ళు ఏదోదో ఓనో తిడుతుంటే మనం కూడా కిందకి దిగజారిపోయి ఇంకా 4 మాటలు మనం కూడా తిట్టను. దీన్ని నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడుకోవటమే తప్ప అగౌరవం నీకే గాని తిట్టిన వాడికి ఏమీ, అవునా, వాడికి ఇసుమంతా కూడా ఏమీ తగలదు. అది అది నిన్ను నువ్వు డిసిప్లిన్‌లో ఉంచుకోవటం అంటే అదనమాట. ఇవే నీకు ఆనందాలు. మంచి మనసుందనుకో ఆనందాలు అప్రయత్నంగా వస్తాయి. ధైర్యం అప్రయత్నంగా వస్తుంది. ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా ఆ! విడమర్చి చెప్తావు. అవునా? అది ఎలా ఉంటుంది? పక్క వాళ్ళకి కూడా ఆమోదదాయకంగా ఉంటుంది. అవునమ్మా ఇంత తెలివిగా చెప్పావు. అదే జరగని, అలానే కానీ అని అనిపించుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలి? చెప్పొచ్చావులే అమ్మ. ఏదో పెద్ద నువ్వేదో అనుభవించేసినట్టు. ఇలా చీదరింపుగా ఉండకూడదు. ఇవన్నీ ఎలా వస్తాయి? అందుకే కొందరు చూడండి ఎప్పుడు బాధపడుతుంటారు. ఏంటండి నేను మాట్లాడితే ఎప్పుడు తిడుతూ ఉంటారు అందరూ. అందుకే మౌనంగా ఉంటారు. అందుకే ఖాళీ ఉపాసన, ఈ ఉపాసనలో ఈ పరిణామాలన్నిటిని గూడా, ఎందుకంటే నువ్వు పరిణామం చెందలేదు కాబట్టి మనం అనవసరంగా అందరి నోళ్ళల్లో మనం నానుతూ ఉంటాం. అదే పరిణామ దశని చివరి వరకు అమ్మవారి అనుగ్రహం ఉంటే వెళ్ళామనుకో, అవునా? మరి ఆనందగనుల వారు పుస్తకం రాశారంటే నోరు మూసుకొని చదువుతున్నాం. అవునా? అది మరి ఆయన పరిణామ క్రమంలో అంత సంపద బయటికి తీసుకొచ్చింది కాళీ అమ్మవారు. అవునా? అలా అన్నమాట. జీవితాన్ని అర్థవంతంగాను, హ్మ్, సారవంతంగాను, ఆనందదాయకంగా చేసుకోవాలి అంటే అది ప్రత్యేకంగా బయట లేదమ్మా. అది నీలోనే ఉంది. వెతుకు, దొరుకుతుంది. ఏమ్మా, వెతుకు. మన వస్తువు ఎక్కడికి పోలేదు. మన ఇంట్లోనే బీరువాలోనే ఉంది. కానీ మనకి మరుపు అనేది ఒకటి ఉంది కాబట్టి అది గుర్తుకు రావట్లేదు. ఈ రోజు కాకపోతే తల్లి నాకు తొందరగా ఆ గుర్తింపు తీసుకురా అమ్మా. ఏమ్మా, నా జ్ఞాపక శక్తి పెంచు తల్లి. అంటే ఏ వస్తువు ఎక్కడికి పోదు. నీ ఆలోచనలు గాని, ఊహలు గాని, ఆనందాలు గాని ఎక్కడికి పోలేవు. అవి నిన్నంటి పెట్టుకునే ఉన్నాయి. నీవే అనవసరంగా వ్యగ్రత పొందుతున్నావు. ఏమ్మా, సిట్యుయేషన్స్ సరిగ్గా లేనప్పుడు వ్యగ్రతలో ఉన్నావు. అమ్మా, ఆ కాలాన్ని కొద్దిగా దయచేసి సరైన మార్గంలో నన్ను సరైన దారిలో నడుపు తల్లి అంటే తప్పకుండా నిన్ను నడుపుతుంది. దేనికి బెంగ లేదు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. అంతా అభయమే.
వెళ్ళవే, సంతోషంగా వెళ్ళు, నీకేం ఏం కాదు వెళ్ళు అంటుంది. అంతేగా వెనక దేవుడు నిన్ను, శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు నీకెందుకమ్మా భయం? కాళీ అమ్మవారు నీ వెనక ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు? అమ్మ చూసుకుంటుందని చేసుకో నీ పనులు. అదనమాట జీవితాన్ని ఈ దృక్కోణంలో నుంచి చూడాలమ్మా. అంతేగాని చిన్న చిన్నవి పట్టించుకోకూడదు అమ్మా. ఏదైనా కూడా అది డబ్బు కానీ ఏదైనా కానీ కేవలం ఇప్పుడు ప్రపంచంలో ఇది ఉండకూడదు అని మానవ విలువలు ఉన్నాయి కదా. అవునా అమ్మా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ మనసుకి నేను విలువ ఇస్తే నువ్వు ఎంత సంతోషిస్తావు? అవునా? ఎంత మంచి మనసు అమ్మా తల్లి నీది. నువ్వు ఆయురారోగ్యాలతో ఉండాలి తల్లి. నీకు ఏ కష్టం రాకూడదమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని ఎవరిని ఆశీర్దిస్తుంటే నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. అదనమాట. ఇప్పుడు అవి ఆ మానవ విలువలు లేవు అమ్మా. ఏముంది, మీరు ఎంత గొప్పవాళ్ళు, మాకు మీకంటే మేము గొప్పవాళ్ళం, ఇవి వచ్చాయి ఇప్పుడు అమ్మా. ఒకరిని చూసి ఒకరు ఎగతాళి చేసుకోవటం, మేమే గొప్పవాళ్ళం అని బోస్టింగ్ చేయటం, వాళ్ళ గురించి సెల్ఫ్ ప్రమోషన్లు ఎక్కువ చేసుకుంటున్నారు. ఫాల్స్ రికగ్నిషన్స్ కోసం వాళ్ళు తంటాలు పడుతున్నారు. యూట్యూబ్ ఓపెన్ చెయ్యి, టీవీలో ఓపెన్ చేయండి, ఇవే ఉంటాయి. మానవ విలువలు ఏమీ ఉండవు ఏమ్మా, ఏమీ ఉండవు, ఏమి కనిపించవు. వాళ్ళు ఏడుస్తుంటే మనకి నవ్వు వస్తుంది. అవునా అమ్మా? ఏ సీరియల్లో చూస్తున్నా కూడా వాళ్ళు ఏడుస్తున్నారు అంటే మనకి నవ్వు వస్తుందమ్మా. ఇక ఆపమ్మ తల్లి, ఎంతకాలం ఏడుస్తావు? అవునా? లిప్స్టిక్లు పెట్టుకొని మేకప్ చేసుకుని ఏమన్నా అక్కడ ఏమన్నా సెంటిమెంట్ ఉందా అమ్మా? మనం బాధపడేంత సెంటిమెంట్ అదంతా ఫుల్ మేకప్ లో ఉండి అదేదో సెంటిమెంట్ పండిస్తానని చెప్పి నటిస్తుంటే నవ్వు వస్తుంటుంది, కానీ ఏడుపు ఎందుకు వస్తుంది? పూర్వం ఎలా ఉండేది? ఒక భక్త ప్రహ్లాద, ఇటువంటి మంచి మంచి చిన్న చిన్న సినిమాలు ఎలా ఉండేవి, హృదయానికి అత్తుకునేవి. ఆ డైలాగులు మన కళ్ళల్లో కూడా నీళ్లు తీసుకొచ్చేవి. అంటే మానవ విలువలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఎందుకు ఈవెన్ ఆన్ ది స్క్రీన్ కూడా, మన ఆఫ్ ది స్క్రీన్ లోనే మన జీవితాలే ఆన్ ది స్క్రీన్ లో వస్తున్నాయి. చూడండి ఎలా దిగజారిపోతున్నామో, ఈ మనుషులు ఎలా దిగజారిపోతున్నారు అనే దానికి ఇది ఉదాహరణ. అవేం కొత్తవేం కావు. మనం కూడా అలానే ఉన్నాం కదా. మనం చూసి వాళ్ళు చేస్తున్నారు. అవునా? లోకములో చూసే ఖాళీ ఉపాసన వేరు, మంత్రములోని దశాంగములలో ఉన్న ఖాళీ ఉపాసన వేరు, 10 అంగములతో చేసే అమ్మవారి యొక్క ఉపాసన వేరు, లోకంలో నువ్వు చూసిన ఉపాసన వేరు అని చెప్తున్నారు. అంతేకాదు అమ్మవారు ఏమిటి? ఏ జత్ అనే జత్ శక్తులు రెండు ఖాళీయే. ఏ జత్ అనే జత్ అంటే ఏకము ఆవిడయే. ఏకము నుంచి అనేకముగా సృష్టి రావటము కూడా, ఈ రెండు కూడా ఖాళీ మహంకాళి నేనే అంటోంది అమ్మవారు. నేనే దైవం, నేనే సర్వం అమ్మా, అలా చెప్తోంది. ఏ జత్ అనే జత్ రెండు నేనే. ఆజ్ఞాచక్రం పైన నువ్వు వచ్చావంటే అదంతా నేనే. కిందకి నువ్వు వస్తున్నావు అన్నప్పుడు అక్కడి నుంచి కూడా నేను పై ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చేది నేనే అనే జత్. ఏకము నుంచి అంటే ఒకటి నుంచి 2 వచ్చింది. ఒకటి కలిపితే 2, 2+1 మళ్ళీ పైనది ఒకటి తీసుకుంటే 3 అయింది. 3+ మళ్ళీ ఇంకొకటి, ఆ ఒకటిని తీసుకున్నాం అనుకో 4 అయింది. ఈ 4లో ఈ ఒకటి ఎప్పుడూ ఉంటుంది. అదే శివుడు అనే జత్. ఏ జత్ అనే జత్. కినెటిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ అక్కడ ఉంటుందమ్మా. గాట్ ఇట్. సైన్స్. అనేకం అనేది ఉంటుంది. ఒకటి ఉన్నప్పుడు ఒకటిగానే అమ్మవారు లేదు కదా, ఆమె 2గా అయింది. 2 ఇద్దరు కలిశారు అంటే మూడోది తప్పకుండా ఉంటుంది. అదే మహాత్రిపుర సుందరి, అదే కాళీ అంటున్నారు. ఆమె అక్కడి నుంచి ఏ జత్ నుంచి ఈ అనే జత్ వరకు నేనే అంటుంది అమ్మవారు. అంటే శ్రీ విద్యలో ఉన్న నువ్వు ఎంత తెలుసుకున్నావో బిందువు నుంచి అక్కడ వామ రూపంలో, వామ జ్యేష్ఠ రౌద్రి కదమ్మా, ఆ శీర్ష కోణంలో నుంచి నేను ఎక్కడ లేనురా చెప్పు అంది. నా పైనంతా అనంతం ఉంది, శూన్యం ఉంది, వాయిడ్ ఉంది. అక్కడి నుంచి నేను క్రియావంతమై ఇంత సృష్టి చేశాను అని ఈ యొక్క మాటకి అర్థం. ఏ జత్ అనే జత్.
ఒక్కొక్కటి ఇలా విడమర్చి చెప్పాలి. ఇలా మరి పుస్తకం డైరెక్ట్ గా చదివితే ఇది అంతా మీరు పక్కన పడేస్తే ఏం అర్థం అవుతుందమ్మా? అవునా? పుస్తకం, రీడింగ్ బుక్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్ట్. ఒకటి మనసు కూడా ఒక పుస్తకం లాంటిదమ్మా. ఆ పుస్తకాన్ని ఎంతో జాగ్రత్తగా ఇష్టంగా చదివావంటే ఆ మనసు నీ సొంతం అవుతుంది. అవునా? ఒక పుస్తకంలో ఉన్న అర్థం కూడా అంతే. అది అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఇష్టంగా చదివితే అర్థం అవుతుంది. ఆ అర్థం కావటం కూడా మళ్ళీ సమాహార శక్తి కూడా అమ్మవారే అంటున్నారు. ఒక మనిషి యొక్క మనసుని మనం ఎలా దోస్తామో అదొక జీవితం. ఆ యొక్క వ్యక్తి యొక్క పుస్తకము. గౌరవించి చదవాలి. మర్యాదగా చదవాలి. లేదు అంటే నీకు ఆ పుస్తకం పక్కన పెట్టు. అంతేగాని ఏదో చదివేసామనేది కూడా మనం చదవకూడదు. ఏం అర్థం కాదు. ఆ రకంగా నేను ఆ పుస్తకం ఇష్టపడతాను అంటే ఇష్టపడటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. ఏమ్మా? ఇష్టానికి, అర్థం చేసుకోవడానికి ఎంత ఇదుంది, వ్యత్యాసం ఉందిగా. అందరూ ఇష్టపడతారు. మరి అలా ఇష్టపడినంత మాత్రాన అన్నీ సొంతం అయిపోతాయా? చెప్పండి. మీకు ఉన్నాయి, మాకు ఉంటాయి. అన్నీ సొంతం కావుగా. అలా అన్నమాట చెప్తున్నారు. ఏదైనా పరిపూర్ణత సాధించాలి అంటే కాళీ అమ్మవారి యొక్క ఉపాసన వల్ల, క్రీం బీజం వలన ఆ క్రియావంతమైన ఆ కాళీ యొక్క అనుజ్ఞ ఉంటే, ఆమె ఆ కరుణ ఉంటే, దయ ఉంటే నీ పని సమాహారంగా పూర్తవుతుంది అని పిండితార్థం.